హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రాజు. ఈ వీడియో మామూలుగా ఉండదు. చిన్న షాకింగ్ కాదు, ఓటింగ్ రిజల్ట్స్ అందరిని మార్చేసింది. పొజిషన్సే మారిపోయినాయి. గౌతమ్ ఎక్కడికో వెళ్ళిపోయాడు, ప్రేరణ ఎక్కడికో వెళ్ళిపోయింది, నిఖిల్ ఎటో వెళ్ళిపోయాడు, అవినాష్ నుంచి ఎటో వచ్చేసాడు, నబీల్ అయితే అసలు చెప్పనవసరం లేదు. వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. లాస్ట్ వరకు చూడటానికైతే ట్రై చేయండి. నిఖిల్ ఫ్యాన్స్ అయితే అసలు కామెంట్లలో బీభత్సం సృష్టిస్తున్నారు. వీడియో పెడితే చాలు, ఏదైనా పోల్ పెడితే చాలు, అసలు మామూలుగా లేదు వాళ్ళదైతే. ఇంకా గౌతమ్ ఫ్యాన్ గురించి అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వీడియోకి ఎన్ని లైక్లు ఇస్తారో మీ ఇష్టం. అది నేను ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను 10K ఉంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే అంత బీభత్సమైన వీడియో ఇది. మీరు మొదటి నుంచి విన్న వార్తలన్నీ కరెక్టే, గౌతమ్ నిఖిల్ అని చెప్పేసి. బట్ ఇప్పుడు ఈయనే మాట చూసారంటే దిమ్మ తిరుగుతుంది మీకు. అసలు ఓటింగ్ రిజల్ట్ చూసిన తర్వాత అఫీషియల్ అయితే కాదు, అన్అఫీషియల్గా మీరు ఎక్కడికి వెళ్ళి చూసినా సరే, ఇంతవరకు నిఖిల్ గౌతమ్ ఉండింది. ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు నిఖిల్ గౌతమ్ అనే మాట లేకుండా ఓటింగ్ అంతా మార్చేశారు జనాలు. నిఖిల్ ప్రేరణ అని చెప్పేసి ఎక్కడ చూసినా ఇదే. కావాలంటే మీరు ఓటింగ్ రిజల్ట్ చూడండి. నా దాంట్లో కూడా పోల్స్ పెట్టాను, కమ్యూనిటీలో చూడండి ఒకసారి, మీరే చెక్ చేసుకోండి ఒకసారి. చూసిన తర్వాత కింద కామెంట్ చేయండి, ఎంతవరకు ఇది నిజమా లేదంటే ఇది ఫేకా అని చెప్పేసి. ఎందుకంటే నాకు తెలిసి ఇంకా ఫేక్ చేయడానికి ఛాన్సెసే లేదు. ఎందుకంటే జనాలు రియల్గా ఫీల్ అయినట్టున్నారు. హౌస్లో ఒక లేడీ ఉంది, ఫిమేల్. సో ప్రేరణే కదా, సో ఆమెకి సింపతి ఉన్నట్టుంది బాగా. బయట జనాల నుంచి లేడీస్ ఎక్కువ సపోర్ట్ చేసినట్టున్నారు. ఓటింగ్ రిజల్ట్స్ని మార్చేశారు. గౌతమ్ని అయితే ఎక్కడికో పెట్టేశారు. గౌతమ్ లాస్ట్ వీక్ ఓకే, వెరీ వెల్. ఎందుకంటే లాస్ట్ వీక్ ఒక 7 days అసలు సోషల్ మీడియాని మామూలుగా ఊపేయలేదు. అది 100% నిజం, నేనైతే కాదంటలేదు. బట్ సైలెంట్గా ఉండి వైలెంట్గా రెచ్చిపోయింది. ఎవరు? మన అక్క ప్రేరణ ఓటింగ్లో దుమ్ము లేపేసింది. మీరు చూసిన తర్వాత మీకే షాక్ అవుద్ది. సో ఇప్పుడు గౌతమ్ అనే పదాన్ని క్లియర్గా మర్చిపోయారు జనాలు. నిఖిల్ ఏమమ్మా కొంచెం వీడియో చేయండి. నిఖిల్ ప్రేరణ వీళ్ళిద్దరే సోషల్ మీడియాలో ఒక ఊపేస్తూ ఉన్నారు. సో ఇంకా చూడాలా, ఇంకా 4 రోజుల్లో ఉంది. సో ఫైనల్ ఏంటని చెప్పేసి, ఫైనల్ రోజు క్లియర్గా అర్థమైపోద్ది మనకి ఎవరు ఏంటి అని చెప్పేసి. ఈ ఒక్క విజయానికైనా సరే ఒక్క నిమిషం లైన్లో ఉండండి. గౌతమ్ పిఆర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరిగ్గా ఫామ్లో లేనట్టున్నారు. నిఖిల్ పిఆర్లు అయితే సూపర్. బట్ ఏంటంటే ఇప్పుడు ప్రేరణకి ఓటింగ్ రావడానికి కారణం ఏంటంటే మొత్తం ఆడవాళ్ళంతా ఒక్కసారిగా ఆమె మీద సింపతి. అరే మన 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 ఏంది ఏదో చెప్తారు కదా, మన గర్ల్స్కి మనం సపోర్ట్ చేయకపోతే ఎవరు సపోర్ట్ చేస్తారు? ఈ పదాన్ని ఇట్లా చెప్పకూడదు, వేరేలాగా చెప్తే బాగుంది. మన జెండర్కి సపోర్ట్ చేయకపోతే ఎవరికి సపోర్ట్ చేస్తారని చెప్పేసి గట్టిగా ఫీల్ అయినట్టున్నారు గర్ల్స్ మొత్తం. ఒక్కసారిగా ఓట్లు బీభత్సం చేసి పండుకారు. ఇప్పుడు ప్రేరణ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. నేను యాక్చువల్గా ఫస్ట్ నుంచి కూడా గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు కూడా ప్రేరణ సెకండ్ ప్లేసే చూపించింది. ఇప్పుడు కాదు, 2 days బ్యాకే ఆ వీడియో కూడా చేశాను నేను. మంచి వైరల్ అయింది ఆ వీడియో. అందుకని చెప్పేసి దాన్ని కంటిన్యూటీగా ఇంకొక వీడియో చేద్దాం అనుకున్నా. బట్ ఏంటంటే ఎక్కడ చూసినా ఎవరైతే ఉన్నారో రివ్యూవర్స్ మొత్తం కూడా గౌతమ్ నిఖిల్ అన్నారు. సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ టైంలో చేయటం మంచిది కాదు. ఎందుకంటే ఆల్రెడీ జనాలు ఫిక్స్ అయిపోయినట్టున్నారని చెప్పేసి నేను 100% నేను కూడా ఫిక్స్ అయిపోయా. బట్ ఏంటంటే నేను అనుకున్నది కరెక్ట్ అయింది. ఈ వీక్లో ఖచ్చితంగా అయితే ఓటింగ్ రిజల్ట్స్ అయితే మారిపోతాయి, అప్పుడు చూద్దాంలే అనుకున్నా. బట్ ఆదివారం అయిపోయింది, సోమవారం వచ్చేసి, సోమవారం ఈవినింగ్కి వచ్చేసరికి ఓటింగ్ రిజల్ట్స్ మారిపోయింది. నబీల్ కూడా సూపర్గా పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. అతను పిఆర్ కూడా మంచిగా ఉన్నట్టున్నారు. పిఆర్ ఉన్నారో లేరో తెలియదు కానీ. బట్ ఏంటంటే తనకి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కదా, ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాడు మొబైల్ పట్టుకొని తిరుగుతా. సో అందుకని ఆ సింపతి యూట్యూబర్స్ అంతా చూపించినట్టున్నారు. అతని గురించి ఎవరు ఎక్కువ మాట్లాడిపోయినా కూడా ఇది 100% అతని ఫాలోవర్స్ ఆల్మోస్ట్ ఒక 7 lakh 8 lakh మెంబర్స్ ఉన్నారు కదా. అతని సబ్స్క్రైబర్స్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఉన్న వాళ్ళంతా కూడా మంచి ఫాలోయింగ్, మంచి ఓట్లు వేసినట్టున్నారు. తనకు కూడా తనకు యాప్ కూడా పెరుగుతూ ఉంది. ఇంకా చూడాలా రేపు ఎట్లా ఉంటుందని చెప్పేసి. ఇప్పుడైతే ప్రేరణ అయితే పెరిగిపోతూ ఉంది. ఇంకా అవినాష్ విషయానికి వచ్చేసరికి యాక్చువల్గా అవినాష్ని నిజంగానే కమెడియన్గా చేసేసారు అందరూ కూడా. నిజంగా అతను కమెడియన్ లాగానే అందరూ జనాలు నమ్ముతూ ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ టైం బిగ్ బాస్లో కూడా ఉన్నాడు తను, అప్పుడు కూడా ఎలిమినేషన్ అయ్యాడు.
ఈసారి కూడా బిగ్ బాస్కి తను తీసుకొచ్చింది ఓన్లీ పరి ఎంటర్టైన్మెంట్ కోసమే అన్నట్టుగా అందరూ జనాలు ఫిక్స్ అయిపోయినట్టున్నారు. జనాలు మాత్రమే కాదు, లోపల ఎవరైతే బిగ్ బాస్ టీం ఉందో ఆ టీం కూడా అలాగే గట్టిగా ఫిక్స్ అయినట్టుంది. లేకపోతే అవినాష్ ఫస్ట్ అటెంప్ట్లోనే ఫస్ట్ ఫినాలే ఫైనలిస్ట్ అయ్యాడు కదా. సో ఇప్పుడేంటి అసలు అవినాష్ని ఎవరు పట్టించుకోవట్లేదు, అది నాకు కూడా ఉంది మైండ్లో. బట్ అవినాష్ గురించి ఏదైనా మాట్లాడాలి అంటే తనది ఎక్కడ కూడా అంత పెర్ఫార్మెన్స్ ఇచ్చినట్టుగా లేదు. పెర్ఫార్మెన్స్ అంటే ఎంటర్టైన్ ఇచ్చాడు మంచిగా, హౌస్లో కావచ్చు, అట్లా నాగార్జున గారు మాట్లాడుకోవడానికి కావచ్చు సులువుగా. అంటే నాగార్జున గారు ఏదైనా జోక్ వెళ్ళినా కూడా అవినాష్ మీద వేసేంత చులకన, ఎందుకంటే అది ఫ్రీడమ్ ఉంటుంది కదా, ఫ్రీడమ్. సో అవినాష్ కూడా అలాగే ఫీల్ అయ్యి అట్లా మమేకం అయిపోయాడు. ఇప్పుడు ఏంటంటే ఒక్కసారిగా ప్రేరణకి ఓటింగ్ పెరిగిపోయిందా ఏంట్రా అని చెప్పేసి దిమ్మ తిరుగుతావా మీకు, మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఓకే, ఇంకపోతే ఎవరున్నారు, నిఖిల్ ఫ్యాన్స్కి అయితే 100% నేను థ్యాంక్స్ చెప్పుకుంటా. ఇప్పుడు మన వీడియోలో బాగా వైరల్ అయిందిరా అంటే అది ఓన్లీ ఫర్ నిఖిల్ ఫ్యాన్సే. కింద కామెంట్లు బీభత్సంగా నిఖిల్ 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 అని చెప్పేసి అంతా విన్నర్ నిఖిల్ అని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయిపోయారు. సో ఇది నేను కూడా ఒప్పుకుంటా, ఎందుకంటే సేఫ్గా ఎవరైనా ఆడారా అంటే అది వన్ అండ్ ఓన్లీ నిఖిల్ మాత్రమే, ఇంకెవరు ఆడలా. అంత సేఫ్గా ఆడారు నిఖిల్. ఇంకా క్లియర్గా చెప్పాలంటే నిఖిల్కి స్టార్టింగ్ నుంచి కూడా పిఆర్ కావచ్చు, ఫ్యాన్ ఫాలోయింగ్ ఏం అనిపించలేదు నాకు. పిఆర్ అయితే ఉంది, గట్టిగా ఉంది పిఆర్. సో వాళ్ళ సపోర్ట్ గట్టిగా ఉంది. వాళ్ళు పిఆర్ సపోర్ట్ లేకపోయినా కూడా నిఖిల్కి బిగ్ బాస్ టీం సపోర్టు ఫుల్గా ఉంది. అంతేకాదు హౌస్లో కూడా తను పెర్ఫార్మెన్స్ మంచిగా ఇచ్చాడు. ఫస్ట్ 4 వారాలు కూడా తను చీఫ్గా ఉన్నప్పుడే అప్పుడు అనిపించింది అతనికి ఏం పని లేదు, మంచిగా ఆలోచించుకున్నాడు, మంచిగా లైఫ్ని సెట్ చేసేసాడు బిగ్ బాస్లో, అంతే స్టాంప్ వేసేసాడు. మొత్తానికైతే బిగ్ బాస్ సీజన్ 8 హిట్టా పట్టా అన్న వీడియో నెక్స్ట్ చేస్తాను. టీఆర్పీలు చూస్తే మాత్రం కొంచెం ఇప్పుడు చెప్పండి నేను, ఎందుకంటే ఫినాల్ అయిపోయిన తర్వాత ఎట్లాగో అది వచ్చేస్తుంది టీఆర్పీని బట్టి ఈ సీజన్ 8 అనేది ఏంటి అని చెప్పేసి. గ్రాండ్ వెల్కమ్ ఉంది కదా స్టార్టింగ్ ఓపెనింగ్, అది ఓకే. ఇప్పుడు గ్రాండ్ ఫినాల్ ఎలా ఉంటుందని చెప్పేసి మాత్రం చూడాలా, ఎందుకంటే స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఈ రెండే డిసైడ్ చేస్తాయి బిగ్ బాస్ షోని ఏమైంది హిట్ అయిందా పట్టయింది అని చెప్పేసి. 100 డేస్ షోని ఈ గ్రాండ్ ఫినాలే ఖచ్చితంగా ఫిక్స్ చేసేస్తుంది. ఇప్పుడు సెలబ్రిటీస్ కూడా రావచ్చు నాకు తెలిసి, వేస్ట్గా ఇప్పుడు సీరియల్స్ని తీసుకొచ్చి ప్రమోట్ చేసుకుంటా ఉన్నారు మా టీవీ సీరియల్స్ని. ఇది ఇట్లా చేయకూడదు, ఏదో మంచిగా ఇప్పుడు ఏదైనా మంచి టాస్క్లు పెట్టి వాళ్ళు ఓటింగ్ పెంచేటట్టుగా ఏదైనా చూడాలి, కానీ అవన్నీ తీసేసి సీరియల్స్ని తీసుకొచ్చి వాళ్ళ సీరియల్స్ యాక్టర్ని తీసుకొచ్చి వాళ్ళ వీడియోస్ని ప్రమోట్ చేయటం ఎందుకో నాకు కొంచెం అనీజీగా అనిపించింది. ఇదంతా వీళ్ళు చేసే చెత్త పనులే. ఏదైతే బిగ్ బాస్ టీం ఉందో చెత్త పనులన్నీ చేసుకొని అసలు ఖరాబ్ చేసి పెట్టేశారు బిగ్ బాస్ అన్న షోని. సీజన్ 8 ఎంత సూపర్ డూపర్, సీజన్ 7 ఎంత సూపర్ డూపర్ హిట్ చేశారో సీజన్ 8ని దానికి ఆపోజిట్గా తీసుకొచ్చేసారు నిజంగానే. కాకపోతే ఏంటండి, ఏదైతే ప్రోమో ఉందో ప్రోమోని ఆకాశంలో చూపిస్తారు, ఏదైతే షో ఉందో ఎపిసోడ్ ఉందో అసలు భూమి మీద కాదు పాతాళంలో చూపిస్తారు. ఏదో ఒక్క చిన్న పాయింట్ని తీసుకొని దాన్ని ప్రోమో చేసేసి ఇంకా మిగతా ఎపిసోడ్ అంతా కూడా సప్ప చేసి పెట్టి ఉంటారు. అలాగ ఉండకూడదు, ఖచ్చితంగా అయితే ఫన్ క్రియేట్ చేయాలా, లేదంటే ట్విస్ట్ అనేది ఉండాలా అని చెప్పేసి ప్రైజ్ మనీ తీసుకొచ్చినారు, అన్లిమిటెడ్ ప్రైజ్ మనీ అని చెప్పేసి. ఆల్మోస్ట్ మనకు తెలుసు బిగ్ బాస్ ఎవరైతే కంటెస్టెంట్లు ఉన్నారో అంటే ఎలిమినేషన్ అయిపోయిన వాళ్ళు చాలామంది అయితే బయటకు వచ్చిన తర్వాత రకరకాలుగా బీభత్సమైన నెగిటివ్ అయితే స్ప్రెడ్ చేశారు కదా, అది మీకు తెలుసు. ఇంటర్వ్యూలో ఆ బేబీ అక్క కావచ్చు, మన అన్నున్నా కదా పెళ్లి చూపులు, ఆయన పేరు కూడా మర్చిపోయాను నేను, ఎందుకంటే నిజంగా జనాలు మర్చిపోతారు, నేను మర్చిపోయా చాలా రోజులు అయింది కదా. సోనియా కావచ్చు, ఇలా చాలామంది ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం, ప్రేరణ ఫిక్స్ చేసేద్దామా? ఎనీవే ఇప్పుడు పోటీ వచ్చేసి ప్రేరణ అండ్ నిఖిల్ 100% ఫిక్స్ అయిపోండి. నేను కూడా ఫిక్స్ అయిపోయాను, మీరు కూడా ఫిక్స్ అయిపోండి. లైక్ అయితే కొట్టండి, సబ్స్క్రైబర్లు కూడా భయంకరంగా పెరిగిపోతున్నారు. ఓకే గాయ్స్, నా పేరు రాజు. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు మీకు ఏదో ఒక అవార్డు ఇవ్వాలి, అవునా కదా? ఓకే, ఖచ్చితంగా అయితే నేను దండం అయితే పెట్టగలను మీకు, ఎందుకంటే ఇంతవరకు తీసుకొచ్చినందుకు. థ్యాంక్ యూ. సైన్ ఆఫ్.